హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని పంచమ శ్వాసాన్ని ఆది పర్వంలో పంచమ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. ధృతరాష్ట్రుడు పాండురాజుల బాల్యం. సూతుడు సౌనకాది మహాములందరికీ భారత కథని చెప్పడం ఇంకా ఈ విధంగా కొనసాగించాడు. ధృతరాష్ట్రుడు పాండురాజు విద్యాభ్యాసం చేస్తూనూ రాజ్య విద్యలన్నింటిలోనూ ఆరితేరారు. భీష్ముడి పాలనలో ఉత్తర కురు దేశాల కన్నా కురు దేశంలో ధర్మం చక్కగా రక్షించబడుతోంది. దాంతో దేశంలో ప్రజలు సిరి సంపదలు వృద్ధి చెందాయి. వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. అందువల్ల పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. వృక్షాలన్నీ పూలు కాయలతో కళకళలాడుతున్నాయి. ప్రజలకు ధర్మ కార్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. బ్రాహ్మణ శ్రేష్ఠ ఇళ్లలో సదాచారాలు చక్కగా ఆచరిస్తున్నారు. పుణ్యస్థలాల్లో మంగళవాద్య ధ్వనులు, వేదాధ్యయనాలు, ఆశీర్వాద వచనాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. ఈ విధంగా దేశం సుభిక్షంగా ఉంటున్న రోజుల్లో భీష్ముడు ధృతరాష్ట్రుడికి రాజ్యాభిషేకం చేశాడు. సామంత రాజులంతా తమ యోగక్షేమాల కన్నా భీష్ముని ఆజ్ఞలను ఎక్కువగా శ్రద్ధతో కొలుస్తూ ఉండగా ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తున్నాడు. ఇట్లా ఉండగా భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలనుకున్నాడు. గాంధార రాజైన సుబలుని కుమార్తె అయిన గాంధారి అందమైన రూపం గలదని బ్రాహ్మణుల వలన విన్న భీష్ముడు విదురుడితో ఇలా అన్నాడు. సత్యవతి ప్రోత్సాహం చేత వ్యాసుడనే బ్రహ్మ ఈ వంశాన్ని నిలపడం కోసం పుత్రుని ప్రసాదించాడు. ఈ వంశాభివృద్ధి కంటే నేను కోరుకోదగింది ఇంకేముంటుంది. గాంధారి 9 పుత్రుని ఒక కుమార్తెను పొందుతుందని శివభగవానుడి నుండి వరం పొందిందిట. కాబట్టి ధృతరాష్ట్ర వివాహం గాంధారితోనే ఖాయం చేద్దాం. కురువంశం విస్తరించేవాడైన ధృతరాష్ట్రుడికే ఇద్దామని సుబలుడు కూడా నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా ఖాయమైందని విన్న బంధువులు లోకంలో మానవులు అవయవాలన్నింటిలోనూ కన్నులే ప్రధానమైనవి. అటువంటి ధృతరాష్ట్రుడి కన్నులే లేవు కదా. అయినా అతడు ఇతర గుణాల చేత ఉత్తముడే కాబట్టి పిల్లనిస్తే తప్పేముందని వ్యంగ్యంగా అనుకున్నారు. ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహమాడుట. బంధువుల మాటలు విన్న గాంధారి తండ్రి నిర్ణయాన్ని తెలుసుకుంది. నేను ధృతరాష్ట్ర మహారాజుని తప్ప మరొకరిని వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసింది. అంతేకాదు ఇతర పురుషులు చూడడానికి కూడా ఇష్టపడలేదు. భర్తకి కంటి చూపు లేదు కాబట్టి తన చూపును కూడా త్యాగం చేస్తూ కళ్ళకు గడ్డలు కట్టుకుంది. ఆమె సోదరుడు శకుని అనేక బహుమతుల్ని సోదరి గాంధారి తీసుకుని హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు ఆమె చెడుల 10 మందిని కూడా వివాహం చేసుకున్నాడు. వీరే కాకుండా కులం, రూపం, శీలం ఉన్న మరో 100 మంది కన్యలను భీష్ముడు ఎంపిక చేయగా ధృతరాష్ట్రుడు వారిని కూడా వివాహం చేసుకున్నాడు. కుంతి చరిత్ర. భీష్ముడు పాండురాజుకు కూడా వివాహం చేయాలని విదురుడితో ఆలోచించాడు. పాండురాజు వేదాంగాలను అభ్యసించాడు. ఆయుధ విద్యలన్నింటిలోనూ ఆరితేరిన వాడయ్యాడు. సూర్యుడు యదువంశ రాజు సూర్యుని పెద్ద కుమార్తె పేరు పృథ. ఆ సూర్యుని మేనత్త కొడుకైన కుంతి భోజనకు సంతానం లేకపోవడం చేత తన పెద్ద కుమార్తె పృథను కుంతి భోజనకు దత్త కుమార్తెగా ఇచ్చాడు. ఆమె కూడా కుంతి భోజన సొంత తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ సేవలు చేసేది. పృథను కుంతి భోజన కుమార్తె కాబట్టి కుంతి అని పిలిచేవారు. కుంతి భోజన ఇంటికి అనేక మంది బ్రాహ్మణులు అతిథులుగా వచ్చేవారు. వారందరి ఆలనా పాలన అంతా పృథయే స్వయంగా చూసుకుంటూ అతిథులను పూజించేది. ఒక రోజున దూర్వాసుని ముని అతిథిగా వచ్చాడు. కుంతి ఆ మహామునికి సపరేలు చేసి అన్నం పెట్టి సంతృప్తిని చేసింది. ఆమె సేవలకు సంతోషించిన దూర్వాసుముని కుంతికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి కుంతి ఏ దేవతను స్మరిస్తుందో ఆ దేవత ప్రత్యక్షమై అప్పటికప్పుడు ఒక పుత్రుని ప్రసాదిస్తాడు. ఒక రోజున కుంతి గంగా నదికి స్నానానికి వెళ్ళి ముని ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించి చూడాలనుకుంది. వెంటనే మనసులో మంత్రాన్ని జపించి, ఓ సూర్య భగవానుడా, నాకు నీ వంటి కొడుకు నీవు అంది. వెంటనే సూర్యకిరణాలతో నుండి సూర్య భగవానుడు మానవ రూపంలో వచ్చి ఎదుట నిలబడ్డాడు. సూర్య తేజస్సు చూసి కుంతి భయపడింది. సూర్య భగవానుడు కుంతిని భయపడవద్దని అభయం ఇచ్చి, ఓ కుంతి, నువ్వు కోరినట్లు నీకు ఒక పుత్రుని ఇవ్వడానికే వచ్చాను అన్నాడు. అప్పుడు కుంతికి భయం పోయి సిగ్గు ముంచుకొచ్చింది. సిగ్గుపడుతూ, ఒక ముని నాపై దయతో ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రశక్తిని పరీక్షించాలన్న కుతూహలంతో నిన్ను స్మరించాను. నువ్వు ముల్లోకాలను కాంతినిచ్చేవాడువు, వేద స్వరూపుడువు, త్రిమూర్తుల స్వరూపానివి. నేను నిన్ను కేవలం అజ్ఞానం చేతనే రప్పించాను. స్త్రీలు ఎప్పుడు తెలివి తక్కువగా తప్పులు చేస్తారు. స్త్రీల తప్పులను ధర్మాత్ములు ఎప్పుడు మన్నిస్తారు అంది. కుంతి మాటలు వల్ల సూర్యభగవానుడు, నాకు దూర్వాస మహర్షి మంత్రశక్తి తెలుసు. నా దర్శనం వృధా కారాదు. నీ కోరిక నెరవేర్చి వెళ్తాను అన్నాడు. సూర్యుని మాటలకు భయపడిపోతూ, నేను మంత్రశక్తిని గురించి తెలియక అజ్ఞానంతో నిన్ను స్మరించాను. నేను అవివాహితను, కన్యగా ఉంటూ సంతానవతినైతే లోకం నవ్వదా అన్నది. ఆమె మాటలకు సూర్యభగవానుడు, ఆ మెడల దయకలవాడై నీకు సద్యోగం వల్ల పుత్రుడు పుడతాడు. అందువల్ల నీ కన్యత్వానికి ఎటువంటి దోషం కలగదు అని అభయమిచ్చి ఆమెకు ఒక పుత్రుని ప్రసాదించాడు. కర్ణుడు పుట్టుక. సూర్యుని ఇంటికి చేరుట.
ఆ పుత్రుడు సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తూ సూర్యమండలమే భూమిపైకి వచ్చిందా అన్నట్లుగా సూర్యభగవానుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతి ఆ పిల్లవాడి వంక చూస్తూ ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటే, దూర్వాస మహాముని నాకెందుకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడే అనుకో, ఆ మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలని కుతూహలం నాకెందుకు కలగాలి, స్మరించానే అనుకో, ఆ సూర్యభగవానుడు ఏల నాకు సద్యోగర్భాన్ని ఇచ్చాడే అనుకో, వెంటనే నాకు ఈ బాలుడు ఎందుకు జన్మించాలి, ఈ బాలుడు కంటికి ఎదురుగా కనిపిస్తూ ఉంటే లోకులు సూటిపోటి మాటల్ని నేను ఎట్లా తట్టుకుంటాను, ఈ పాటికే లోకమంతా తెలిసిపోయి ఉంటుంది, ఈ బాలుని ఎత్తుకుని ఇంటికి పోతే బంధువులంతా దూషించరా, అట్లాగని సూర్యుడితో సమానంగా వెలిగిపోతున్న ఈ బాలుడిని వదిలిపోవడానికి కాలు రావడం లేదు. కుంతి ఈ విధంగా దిగులు పడుతూ ఉండగా ఆమె మొర ఆలకించిన సూర్యభగవానుడు పంపిన పెట్టె ఒకటి ప్రవాహంలో కొట్టుకుని కుంతి కాళ్ళ దగ్గర అడ్డం పడింది. ఆ పెట్టె తెరిచి చూస్తే దాని నిండా అమూల్యమైన రత్నాలు, బంగారం నిండి ఉంది. వెంటనే కుంతి ఆ పిల్లవాడిని ఆ పెట్టెలో ఉంచి పెట్టిన ప్రవాహంలో వదిలేసి ఇంటికి వెళ్ళింది. అలా ప్రవాహంలో కొట్టుకుంటూ పోతున్న పెట్టె సూతుడనే వాడికి దొరికింది. అతడు పెట్టె తెరిచి చూశాడు. అందులో రత్నాలు, బంగారంతో పాటు వాటిని మించి ప్రకాశిస్తున్న బాలుడిని చూశాడు. సూతుడు ఆ పిల్లవాడిని పెట్టెలో తీసుకుని ఇంటికి పోయి భార్య రాధ చేతికి ఇచ్చాడు. రాధ బాలుడికి పాలిచ్చి పెంచసాగింది. ఆమె స్నేహితులంతా రాధ అదృష్టాన్ని వేయినోడు పొగిడారు. బంగారు రత్నాలతో కలిసి రావడం వల్ల అంతా అతన్ని వసుశేషుడనేవారు. కన్నుడని రాధ కొడుకు కాబట్టి రాధేయుడని పిలవసాగారు. అతడు సూతుడు ఇంట్లో పెరుగుతున్నాడు. పాండురాజు వివాహం దిగ్విజయ చరిత్ర. పాండురాజు జయత్రయాత్ర చేస్తూ శత్రువులందరినీ జయించి స్వయంవరంలో కుంతిని వివాహం చేసుకున్నాడు. భీష్ముని అనుమతితో పాండురాజు మాద్రిని కూడా వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పాండురాజు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ దిగ్విజయ యాత్ర బయలుదేరాడు. ఎదిరించిన వాళ్ళందరూ పొగరు అణిచి సామంతులు చేసుకున్నారు. పోరు లేకుండా లొంగిపోయిన వారిపై కరుణ చూపాడు. ఈ విధంగా భూమి మీద ఉన్న రాజులంతా పాండురాజు ఎదిరించలేక అనేక రకాలైన కానుకలు సమర్పించుకుని అతడితో స్నేహాన్ని కోరుకున్నారు. ఆ విధంగా మనోహరమైన గుర్రాలు, ఏనుగులు, అందమైన స్త్రీలు, రత్నాలు, వెండి, బంగారము, ఇంకా అనేక రకాలైన ధనాన్ని పాండురాజు వారి నుండి గ్రహించాడు. అట్లా వచ్చిన ధనమంతా మోసుకుని పోయేందుకు 100,000 ఏనుగులను వినియోగించారు. అప్పటి నుండి భరతావనంపై నుండి రాజులంతా పాండురాజు ఏటా కప్పం చెల్లిస్తూ తమ విధేయతను ప్రకటించుకునేవారు. పాండురాజు చేసిన మంచి పనుడు. ఆ విధంగా పాండురాజు దిగ్విజయం చేసి తెచ్చిన ధనరాశులన్నింటినీ ధృతరాష్ట్రుల అనుమతితో భీష్మునికి, సత్యవతికి, ఇతర తల్లులకు, విదురుడికి, మిత్రులకు, బ్రాహ్మణులకు ఇచ్చి వారి ప్రశంసలతో పాటు ఆశీర్వాదాలు కూడా పొందాడు. లోకంలోని రాజులంతా అతన్ని సేవిస్తూ ఉంటే దేవేంద్రుడంతటి వాడయ్యాడు. ఆ ధనంతో 100 అశ్వమేధ యాగాలు చేశాడు. బ్రాహ్మణులకు విరివిగా దక్షిణలు ఇచ్చేవాడు. అంతేకాదు అన్నగారైన ధృతరాష్ట్రుడు అంటే వినయ విధేయతలు గలవాడే ఉంటూ బంధువులకు, మిత్రులకు అనుకూలంగా ఉంటూ వారి కృషిని గుర్తిస్తూ వారిలో సంతోషాన్ని నింపేవాడు. పండితులను తగు విధంగా సత్కరిస్తూ దీనుల ఎడల దయగల వాడే ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించేవాడు. అతడిలోని సద్గుణాలను చూసిన పండితులంతా ఇతడు కురు భారత చక్రవర్తులందరితో సమానుడవుతాడని మెచ్చుకునేవారు. పాండురాజు కిందముడనే ముని శపించుట. పాండురాజు ఈ విధంగా అనేక భోగభాగ్యాలు అనుభవిస్తూ లక్ష్మీదేవి వంటి కుంతిని, అందమైన మాద్రిని వెంటబెట్టుకుని హిమాలయ పర్వతానికి దక్షిణాన ఉండే అడవుల్లోకి వేటకని వెళ్ళాడు. ధనసు బాణాలు చేతపట్టి కుంతి మాద్రిల మధ్యన 2 ఏనుగుల మధ్య ఉండే మదపుటేనుగు వల్లే ప్రకాశించాడు. అతడికి ఇష్టమైన అన్నపానాదులు, పూలదండలు, పైపోతల వంటి శృంగార సామాగ్రి అంతా ధృతరాష్ట్రుడు ప్రతినిత్యం తమ్ముడి సుఖం కోరి పంపేవాడు. ఇట్లా ఉండగా ఒక రోజును ఆడ మగ జింకలు మన్మథ రాగంతో విహరిస్తున్న సమయంలో వాటిపై 5 బాణాలను విడవకుండా ప్రయోగించాడు. అప్పుడు కొన ఊపిరితో ఉన్న మగజింక ఇలా అన్నది, ఓ పరాక్రమవంతుడా, నేను కిందముడనే మునిని. మేము మృగాల సంభోగాన్ని చూచి వినోదిస్తూ మేము కూడా మృగరూపాన్ని కోరి నా భార్యతో సంగమిస్తూ ఉండగా దయలేని వాడివై మా ప్రాణాలు పోయేంత వరకు కొట్టావు. వేటాడటం, జింకలను చంపడం క్షత్రియులకు సహజమే, అందులో ఏమీ దోషం లేదు. అయితే పరిగెత్తలేనివి, ఆడుదానితో సంభోగంలో ఉన్నవి, ఈనబోయే మృగాలను, వ్యాధితో బాధపడే మృగాల్ని కిరాతకులు కూడా వేటాడరు. అటువంటిది భరతుని వంశంలో పుట్టినవాడు, ధర్మాత్ముడు అయిన నువ్వు ఇటువంటి అధర్మమైన పని చేయడం తగునా? నీకు రాజధర్మాలన్నీ తెలిసి కూడా అధర్మాన్ని ఆచరించావు. ముని మాటలు విన్న పాండురాజు కోపంతో, రాజులు శత్రువులైనా సహిస్తారేమో కానీ మృగాన్ని సహించరు, వెంటనే చంపుతారు. అయితే
నమ్మించి గాని మోసం చేసి గాని చంపకూడదు. పూర్వం అగస్త్య మహర్షి ప్రతిరోజు మృగ మాంసంతో శ్రాద్ధాలు పెడుతూ రాజులకు మృగాలను చంపడం వల్ల పాపం రాదని శాసించాడు. అందువల్ల నువ్వు నన్ను నిందించడం న్యాయం కాదు అని అంటూ ఉండగానే ఆ మృగాల బాణం దెబ్బల వలన అలాగే బాధ తట్టుకోలేక ప్రాణాలకు ఇష్టమైందని సహజము అయిన సంభోగ సుఖాన్ని అనిపిస్తూ ఉంటే నీకు ఇటువంటి హాని తలపెట్టిన మమ్మల్ని చంపావు కాబట్టి నువ్వు కూడా నీ ప్రియురాలతో కలిసినప్పుడు మరణాన్ని పొందుతావు. నీ భార్య కూడా నీతో మరణించుగాక అని పాండురాజును శపించి ప్రాణాలు వదిలిపెట్టాడు. ముని శాపం విన్న పాండురాజు తనలో మానవులు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత మంచి కులంలో జన్మించినా, ఎంతటి జ్ఞాన సంపన్నులైనా పూర్వజన్మ కర్మ ఫలాల నుండి వారిని తప్పించుకోలేరు. నా తండ్రి భోగ లాలసుడే చనిపోతే అతడి భార్య యందు వ్యాస మహర్షి దయ వలన నేను జన్మించాను. పుట్టినప్పటి నుండి ధర్మ మార్గంలో నడుస్తూ వచ్చాను. ఆయన నాకు దుస్థితి కలిగిందంటే అది పూర్వజన్మ కర్మఫలం కాక మరొకటి కాదు. కనుక నేనిక కఠోర తపస్సులో నిమగ్నం అవుతాను. ముని వృత్తిని అవలంబిస్తాను. బంధనాలన్నీ విడిచిపెట్టి జీవులు అన్నిటి యందు సమబుద్ధిని కలిగి హింసను విసర్జిస్తాను. నేటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క వృక్షం నుండి ఒకే ఒక్క ఫలాన్ని ఆహారంగా స్వీకరిస్తాను. దొరకని రోజున ఉపవాసం ఉంటాను. నేను ఇంద్రియాలను నిగ్రహిస్తాను, కర్మత్యాగం చేస్తాను. నిందాస్తుని పాపపుణ్యాలను ఇష్టాలనే ద్వంద్వాలన్నిటినీ విడిచేస్తాను. మనసును నిగ్రహించి తపస్సే పరమధ్యేయంగా పెట్టుకుని జీవిస్తాను అని నిర్ణయించుకుని కుంతి మాద్రులకు పిలిచి, మీరు నాతో పాటు కృషించిపోవద్దు. మీరిద్దరూ వెంటనే హస్తినాపురం వెళ్ళండి. నా నిర్ణయాన్ని భీష్మునికి, ధృతరాష్ట్రునికి, విదురునికి తల్లులకు తెలియచేయండి అని అనగా వారిద్దరూ దుఃఖాన్ని తట్టుకోలేక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేమని, మీరు వెళ్ళక తప్పదని నిర్బంధిస్తే మాకు ప్రాణత్యాగమే శరణ్యమన్నారు. వారి దృఢనిశ్చయానికి విన్న పాండురాజు వాళ్ళతో కూడా తనతో ఉండేందుకు అంగీకరించాడు. అయితే నేను మాత్రం వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి కందమూలాలు తింటాను, నారచీరలు ధరిస్తూ ముప్పుట్ల అగ్నిహోత్రాలు నిత్య నైమిత్య కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాను. అందులో ఎటువంటి మార్పు చేర్పు ఉండవని చెప్పాడు. పాండురాజు సంపదలన్నిటినీ బ్రాహ్మణ శ్రేష్ఠులకు దానం చేసి మిగిలినంతా ధృతరాష్ట్రునికి ఇచ్చాడు. ఆ విధంగా అహంకారాన్ని, మమకారాన్ని విడిచిపెట్టి భార్యలతో కలిసి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి నాగశైలాన్ని, చైత్ర రథాన్ని, పరిణేశాన్ని, హిమవంతాన్ని దాటి దేవతలు సిద్ధులకు నిలయమైన గంధమాదన పర్వతాన్ని చేరుకుని అక్కడి నుండి ఇంద్రజుమ్ననే సరస్సును హంసకోటాన్ని దాటి వెళ్ళాడు. పాండురాజు శృతశృంగ శిఖరంపై నుండి తపస్సు చేయట. పాండురాజు మునులు, సిద్ధులు, యక్షులు నివసించి ఎత్తైన శృతశృంగం అనే స్వరత శిఖరం పై నుండి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. పాండురాజు చేసిన ఘోర తపస్సు చూసి సిద్ధులు కూడా ఆశ్చర్యపోయారు. అట్లా ఉండగా ఒక రోజున శతశృంగ పర్వతం మీదుగా 1000 మంది మహర్షులతో సమానులైన తపోజనులు విమానాలపై పోతూ ఉండడం చూసిన పాండురాజు, మీరంతా ఎక్కడికి పోతున్నారని అని అడిగాడు. బ్రహ్మదేవుని దర్శించేందుకు వెళుతున్నామని చెప్పారు. వారి మాటలు విన్న పాండురాజు కూడా భార్యలిద్దరిని వెంటబెట్టుకుని మునుల వెనకాలే బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత మునులు ఇలా అన్నారు, నీ భార్యలు బాగా సుకుమారులు, ఈ దారంతా ఎత్తు పొలాలతో కూడుకుని ఉంటుంది, నడవలేరు కనుక మీరు ఆగిపోండి. విశేషించి ఇది దేవ మార్గం, అదీ కాకుండా సంతానం లేని వాళ్ళకి ఈ మార్గంలో ప్రయాణం చేసే యోగ్యత ఉండదు అని అన్నారు. మునుల మాటలు విన్న పాండురాజు అక్కడికి తాను పోలేనని తెలుసుకుని నీరుగారిపోయాడు. బ్రహ్మలోకానికి పోగల తపశక్తి తన వద్ద ఉన్నదని, కేవలం సంతానం లేదన్న ఒక కారణం చేత తన బ్రహ్మలోకానికి ప్రవేశం లభించడం లేదు కదా అని బాధపడ్డాడు. పాండురాజు దుఃఖాన్ని గమనించిన మునులు జాలిపడి యోగదృష్టితో చూసి, ఓ రాజా, నువ్వు పుత్రులు లేనివాడవు కావు. యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వరంతో నీకు సంతానం కలుగుతుంది. నువ్వు పుణ్యలోకాల్ని పొందుతావు కాబట్టి సంతానం కోసం ప్రయత్నించు అన్నారు. మునుల మాటలు విన్న పాండురాజు ఇట్లా తలపోశాడు, పురుషుడు దేవ, ఋష, పితృ, మనుష్య రుణాలను తీర్చుకోవాలి. లేనివాడు పుణ్యలోకాలకు అర్హుడు కాడు. ఒక్క పితృ రుణం తప్ప మిగిలిన రుణాలన్నీ తీర్చాను. శరీరాలు నశించగానే మిగిలిన రుణాలన్నీ నశిస్తాయి, కానీ పితృ రుణం మాత్రం శరీరం నశించినా తీరదు. అట్లా ఆలోచిస్తూ ఒంటరిగా ఉన్న కుంతితో ఇలా అన్నాడు, ఓ కుంతి, అన్ని దానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా సంతానం లేని వారికి పుణ్యలోకాలు ఉండవు. అందువల్ల నువ్వు ధర్మ మార్గంలో నాకు సంతానం కలిగేట్లుగా చెయ్యి. ఇందువలనంటే సంతానం లేనివాడు జీవించినా మరణించినా ఒకటే. అట్టి వానికి ఇహపర సుఖాలు ఉండవు. పితృలు 6 విధాలుగా ఉంటారు. క్షత్రజుడు, ఔరసుడు, దత్తకుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపనిందుడు,
అపవిద్ధుడు అని వీరందరి ఆస్తిలో భాగం ఉంటుంది. వీరు కాక మరో 6 విధాలైన పుత్రులు ఉన్నారు. వారెవరంటే కానీనుడు, సహోదుడు, క్రీతుడు, పౌనరుదుడు, స్వయందత్తుడు, జ్ఞాతుడు అని. అయితే వీరు బంధువులతో సమానం కాబట్టి ఆస్తిలో వాటా ఉండదు. పుత్రులు అందరిలోకి క్షేత్రజుడే శ్రేష్టమైన వాడు. అందుచేత నువ్వు ధర్మ మార్గంలో కనుక పుత్రుని పొందితే నేను పుణ్యలోకాలు పొందగలుగుతాను. పూర్వం కేకయ రాజు తన పుత్రులను పొందలేక తన ధర్మపత్ని అనగా ఒక చెల్లెల్ని అయిన సుతసేనను పుత్రుల కొరకు పుంసవ హోమం చేయించి ఋతుజుల వలన దుర్జయుడను మొదలైన 3 పుత్రులను పొందాడు. కాబట్టి దేవర న్యాయాన్ని అనుసరించి పుత్రులను పొందడం ధర్మబద్ధమైన ఆచారమే అని పాండురాజు చెప్పగా కుంతి ఇలా అన్నది, ఓ రాజా, భరతవంశంలో శ్రేష్ఠమైన నీకు ధర్మపత్రులమైన మేము మనసులో కూడా పరపురుషుని ఊహించుకోలేము. అయితే నీకు పుత్రులు కలిగే ఉపాయం ఒకటి ఉంది. అది పౌరాణికులు చెప్పగా విన్నాను. నీకు ఇప్పుడు ఆ కథ చెప్తాను, విను అంది. ఉచితాసుడు పురువంశంలో జన్మించిన గొప్ప బల పరాక్రమవంతుడైన రాజు. అతను గొప్ప నీతిపరుడు, రాజ్యపాలన ధర్మబద్ధంగా చేసేవాడు. భూమండలంలోని నలుదిక్కులో ఉండే రాజులందరినీ జయించి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యజ్ఞాల్లోని హవిస్సులను ప్రీతితో గ్రహించి దేవేంద్రాది దేవతలంతా అతడి యందు సంతుష్టులై ఉండేవారు. అటువంటి రాజు భార్య అయిన భద్రతో మితిమీరిన కామకలాపాలు బానిసయి క్షయరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. అంతగా కామకలాపాలు సాగించిన అతడి పుత్రులు కలగలేదు. సంతానం లేకుండా భర్త మరణించిన సహించలేనిదే నేను నీతో పాటు సర్గమనం చేస్తానని భర్త శవంపై పడి రోధించింది. అట్లా కాదంటే నీ వంటి రూపవంతుడైన పుత్రుడు నువ్వు, నిన్ను అతనిలో చూసుకుని జీవిస్తాను. దుఃఖిస్తూ ఉండగా అతని శరీరం నుండి ఒక వాణి వినిపించింది, భయపడకు, నా వంటి గొప్ప పరాక్రమశాలి అయిన 7 కుమారులు పుడతారు నీకు. ఋతుమతివైన 8వ రోజు కానీ 14వ రోజున కానీ పరిశుద్ధురాలివై పక్క మీద పడుకుని నన్ను స్మరించు అని పలికింది. ఆమె ఆ వాణి చెప్పినట్లే చేయగా 3 సాల్వులు, 4 రుద్రులను, మొత్తం 8 మంది పుత్రులను కన్నది. కాబట్టి ఓ పాండురాజా, నువ్వు కూడా దైవానుగ్రహం వలన పుత్రుని పొందుతావు అని చెప్పగా పాండురాజు ఆమెకు ధర్మ సంబంధమైన పురాణ కథలు ఇలా చెప్పాడు. పూర్వం స్త్రీలు భర్త అదుపాజ్ఞలో ఉండేవారు కారు అనగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేవారు. ప్రాణులన్నిటికీ సహజమైన సంభోగ ధర్మంతో ఋతుమతులైన 16 రోజుల లోపుగా తమకిష్టమైన పురుషులతో రమిస్తూ ఉండేవారు. మహాతపస్వైన శ్వేతకేతువు తల్లి ఉద్దాలక మహర్షి భార్య అయిన ఆమె మహాప్రతివత. ఒకనాడు ఆమె ఋతుమతి అయిన 16వ రోజు లోపుగా ఒక వృద్ధుడు అతిథిగా వచ్చి నాకు ఒక పుత్రుడు కావాలని కోరాడు. అందుకు శ్వేతకేతు కోపించి అతడి కోరిక ధర్మ విరుద్ధమని తిట్టి శ్వేతకేతుడు ఇలా కట్టడి చేశాడు. ఈ క్షణం నుంచి స్త్రీలు పరపురుషుని కోరరాదు, ఆ కట్టుబాటు లోకాన్ని అందరికీ వర్తిస్తుందని శాసించాడు. శ్వేతకేతుడు ఆ కట్టడిని మానవాళికి మేలు చేయించేందుకే చేశాడు. ఈ మర్యాదనే లోకం పూజించదగినదని నడుస్తోంది. శ్వేతకేతుడి కట్టడి చేసినప్పటి నుంచి భర్త అనుమతి లేకుండా భార్య ఏ పనికి స్వతంత్రాలు కాకుండా అవుతుందని మనువు శాసించాడు. అనగా భర్త చేయమన్నది చేయని భార్య పాపం వస్తుందని తెలిసే పూర్వం సుధాముడు కుమారుడైన కల్మాషపాదుడు ఆజ్ఞ చేత అతని భార్య దమయంతి వశిష్ఠు వలన అశ్మకుడనే పుత్రుని పొందింది. అంతేకాక మహాముని కృష్ణ ద్వైపాయనుని వలన మేము కురువంశాన్ని వృద్ధి చేసేందుకు జన్మించాము. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. వంశాన్ని వృద్ధి చేసేందుకు పురాణాలన్నీ సందర్భం వచ్చినప్పుడల్లా ధర్మాన్ని చెప్తున్నాయి, మనము వింటున్నాము. కనుక నువ్వు కూడా కీర్తిమంతుడైన పుత్రుని కనుమని నిన్ను మరీ వేడుకుంటున్నాను అన్నాడు పాండురాజు మాటలు విన్న కుంతి కూడా సంతానాన్ని కోరుకుంటూ తన చిన్నతనంలో దూర్వాస మహర్షికి ఉపదేశించిన మంత్రాన్ని భర్త గుర్తు చెప్పింది. కావున నేను ఏ దేవుని కోరుకోవాలో నువ్వే ఆ నిర్ణయం చెప్పు అని అంది. కుంతి మాటలు విన్న పాండురాజు సంతోషించి, ఓ కుంతి, లోకాలన్నీ ధర్మం మీద స్థిరంగా నిలుస్తాయి. ధర్మానికి సత్యానికి అధిపతి అయిన ధర్ముడిని నీ మనసులో సంకల్పం చెయ్యి అన్నాడు. కుంతీదేవి భర్తకు ప్రదక్షిణ చేసి మనసును ఏకాగ్రం చేసి ముని చెప్పిన మంత్రాన్ని జపించి ధర్మదేవతని ప్రార్థించింది. ధర్ముడు యోగం చేత మానవ రూపాన్ని ధరించి కుంతికి వరమిచ్చాడు. అతని దయవల్ల కుంతి గర్భం ధరించి సంవత్సరం లోపుగానే దిక్కులన్నీ వెలిగిపోతుండగా చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కూడి ఉచ్చస్థితిలో ఉండగా సూర్యాది గ్రహాలు శుభస్థానంలో ఉండగా అష్టమి నాడు అభిజిన్ ముహూర్త ప్రారంభంలో ధర్మదేవత అంశతో శత్రువును జయించగల పరాక్రమంతో ధర్మరాజు జన్మించాడు. ధర్మరాజు పుట్టగానే భూమి మీద ఉన్న ప్రాణులన్నీ
ఎంతో సంతసించాయి. సత్సంగ శిఖరం పైన బ్రాహ్మణ శ్రేష్ఠులంతా ధర్మరాజు జాతకర్మలు చేయించారు. ఇతడు కురువంశానికి రాజు అవుతాడని జోస్యం చెప్పారు. ధర్మంలో స్థిరమైన సమబుద్ధి కలవాడవుతాడని, ధైర్యవంతుడు అవుతాడని, అందువల్ల యుధిష్ఠిరుడని పిలువబడతాడని ఆ ఆకాశవాణి పలికింది. అప్పటి నుంచి అతడిని యుధిష్ఠిరుడని పిలవటం మొదలుపెట్టారు. గాంధారి గర్భం ఛిద్రమగుట. అక్కడ హస్తినాపురంలో గాంధారి కుంతి కన్నా ముందే గర్భవతి అయినా ముందుగానే ప్రసవించలేకపోయింది అనగా ధర్మరాజే పెద్దవాడయ్యాడు. తానే ముందుగా కనలేకపోయినందుకు గాంధారి ఎంతో దుఃఖిస్తూ కడుపు ఛిద్రమయ్యేంత గట్టిగా బాదుకుంది. అట్లా పిండం పడిపోయింది. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఆ పిండమును 101 ఖండములుగా చేసి గాంధారితో నువ్వు చేసిన ఈ అఘాయిత్యం వల్ల పిండం కాస్త విచ్ఛిన్నమైందని చెప్పి ఆ 101 ఆ ముక్కలన్నింటినీ 101 నేతి కుండలలో వేసి రోజుకు చన్నీటితో కడుగుతూ కంటికి రెప్పలాగా చూసుకోమని చెప్పాడు. ఆ పిండములు పరిపక్వం రాగానే 100 పుత్రులుగాను 1 కూతురుగాను పుడతారని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ సత్యసంగ పర్వతాలపైన పాండురాజు కుంతీదేవితో, దేవి నువ్వు గొప్ప ధర్మాత్ముని కన్నావు. ఇప్పుడు స్థిరమైన బలము వేగము కలవాడు కావాలని కోరుకుని నువ్వు వాయుదేవుని స్మరించు. వాయుదేవునితో సమానమైన వేగం బలం కలవాడని కను. అతడి బలం వేగం చేత కురువంశాన్ని రక్షించేవాడు కావాలి అని పాండురాజు ఆజ్ఞాపించగా కుంతీదేవి వాయువుని పూజించి అతని దైవంలో గర్భం ధరించి 1 సంవత్సరం కాగానే వాయుదేవుడితో సమానమైన బలం వేగము కల కొడుకుని కన్నది. మహర్షులంతా అతని జాతకర్మలు పూర్తి చేస్తూ ఉండగా ఆకాశవాణి ఆ బాలుడికి భీమశరుడని నామకరణం చేసింది. దుర్యోధనాదున జననం. వైశంపాయన మహర్షి దుర్యోధనుని జన్మ వృత్తాంతాన్ని జనమేజయుడికి ఈ విధంగా తెలియజేశాడు. ఓ జనమేజయ మహారాజా, అక్కడ సత్తుసంగ పర్వతం పైన భీమశరుడు పుట్టగానే హస్తినాపురంలో గాంధారి ధృతరాష్ట్రులకు దుర్యోధనుడు పుట్టాడు. దుర్యోధనుడు పుట్టగానే క్రూర మృగాలన్నీ పెద్దపెట్టిన అరిచాయి. నక్కలు, గుడ్లగోపులు, గాడిదలు గుంపులుగా చేరి దిక్కులు కంపించేలా ఏడుస్తూ అరిచాయి. ఆకాశం నుండి నెత్తురుకు వర్షం కురిసింది. దుర్యోధనుడు పుట్టిన రోజునే ధృతరాష్ట్రునికి వైశ్యకుల కాంత వలన యుధిష్ఠిరుడనే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత గాంధారికి రోజుకొకరు చొప్పున మిగిలిన వారందరూ పుట్టారు. వారిలో చివరగా పుట్టింది ఆడ శిశువు అయింది. ఆమెయే దుశ్శల అనే పేరుతో పిలువబడింది. ఆ ఆడపిల్ల వలన దౌహోతులు కూడా కలగబోతారు కదా అని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. దుర్యోధనుడు పుట్టినప్పటి కలిగిన దుశ్శకనాలు తెలుసుకున్న జ్ఞానులు మహాత్ములు జరగబోయే లోకనాశనాన్ని తలుచుకుని చింతించారు. అందువల్ల వారంతా కలిసి ధృతరాష్ట్రునితో, మహారాజా, కులానికి లోకానికి కీడు కలిగించే దుర్యోధనుని విడిచిపెట్టు. మిగిలిన 100 మందిలో ఒకరిని రాజ్యాధికారానికి ఎన్నుకో అన్నారు. పుత్ర మమకారం చేత వాళ్ళ మాటలు మహారాజు రచించలేదు. భీముని శరీర దారుఢ్యం. భీమసేనుడు పుట్టిన 10వ నాడు దైవ దర్శనానికి బాలుని ఎత్తుకుని అందరూ దేవాలయానికి ప్రయాణమయ్యారు. దారి అంతా రాళ్ల రప్పలతో ఎత్తు పొలాలుగా ఉండగా ఇంతలో మాంసం కోసం పొంచి ఉన్న పులి ఒకటి భీమసేనునిపై దూకింది. పాండురాజు 3 వాడి అయిన బాణాలతో ఆ పులిని చంపి బాలుని కుంతీదేవి కాపాడాడు. ఇంతలో కుంతీదేవి భయంతో కంపిస్తూ ఉండగా చేతిలో ఉన్న పిల్లవాడు కాస్త జారి కింద పడ్డాడు. ఆ బాలుడు పడ్డ పెద్ద కొండరాయి పగిలి పొడి అయిపోయింది. వెంటనే పాండురాజు పరుగున వచ్చి బాలుణ్ణి చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నాడు. కుంతితో కలిసి దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ధృతరాష్ట్రుడికి గాంధారి వలన 9 పుత్రులు పొందారని తెలుసుకుని సంతోషించాడు. అర్జునుని జననం. పాండురాజు ముల్లోకాలను జయించే కొడుకు కావాలని దేవేంద్రుని ధ్యానిస్తూ ఏకాగ్ర చిత్తంతో తపస్సు ప్రారంభించాడు. అట్లాగే కుంతీదేవిని కూడా 1 సంవత్సరం పాటు నిష్ఠగా వ్రతం చేయమన్నాడు. ఒక రోజున దేవేంద్ర ప్రత్యక్షమై, ఓ పాండురాజా, నీ మనసులోని కోరిక నాకు తెలుసు. శత్రువును నాశనం చేసేవాడు, బంధువులను స్నేహితులు సంతోషపెట్టేవాడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని పలికి అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత పాండురాజు కుంతీదేవితో, ఓ కుంతి, లోకంలో ఎన్ని సంపదలున్నా, ఎంత వైభవం ఉన్నా, ఎంతమంది పిల్లలున్నా తృప్తిపరిచే వాళ్ళు ఉండరు. నాకు నీ వలన ఎందరో కొడుకులను ధర్మార్గంలో పొందాలని ఉంది. దేవతలందరికీ దేవేంద్రుడే పెద్ద. అతడే ముల్లోకాలను ప్రభువు. ముల్లోకాలను వారిని వాడతడే కనుక దేవేంద్రుని అనుగ్రహంతో నా వంశాన్ని వెలిగించగల కొడుకును పొందు అన్నాడు. భర్త మాట విన్న కుంతి పూర్వం వల్లనే దూర్వాసుడిచ్చిన మంత్రాన్ని ధ్యానం చేసి ఇంద్రుడిని ప్రార్థించింది. దేవేంద్రుడు ప్రత్యక్షమే ఓ పుత్రుడిని ప్రసాదించి అదృశ్యుడయ్యాడు. ఆ విధంగా స్థిరమైన పేరు గలవాడు, ముల్లోకాలను జయించగలిగిన వాడు, వంశాన్ని నిలిపేవాడు, ప్రకాశించే తేజస్సు గలవాడు అయిన కుమారుడు దేవేంద్రుని అంశతో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రథమ పాదంలో జన్మించాడు.
అతడు కార్తవీర్యుని కన్నా వీరుడు కావడం చేత అర్జునుడు అనే పేరు గల వాడవుతాడు. యుద్ధంలో ఇంద్రాది దేవతలను ఓడించి పరాక్రమంతో ఖండవ వనాన్ని దహించి వేస్తాడు. భూమి మీద రాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగాన్ని చేయిస్తాడు. దేవతల నుండి దివ్యాస్త్రాన్ని పొంది శత్రువును జయిస్తాడు అని ఆకాశవాణి గంభీరంగా పలికింది. వెంటనే దేవతలు దుందుబులు మోగించి పుష్పవర్షం కురిపించారు. వీరు కాక మరీచి మొదలైన నవబ్రహ్మలు, దాత మొదలైన ద్వాదశాదిత్యులు, మృగవ్యాధుడు మొదలైన ఏకాదశ రుద్రుడు, ధరుడు మొదలైన అష్టవసువులు, భరద్వాజుడు మొదలైన మహర్షులు, భీమసేనుడు మొదలైన గంధర్వులు, శేషుడు మొదలైన సర్పశ్రేష్ఠులు, గరుత్మంతుడు మొదలైన ఆకాశయానం చేసేవాళ్ళు, మేనక మొదలైన అప్సరసులు, అశ్విని దేవతలు, విశ్వదేవతలు, ఇంకా స్వర్గంలో ఉన్న రాజర్షులంతా కలసిరాగా ఆనాడు శతశృంగ పర్వతం మీద బ్రహ్మదేవుని కొలువుగా ప్రకాశించింది. పాండురాజు కుంతీల వలన 3 పుత్రులను పొంది త్రిలోకాధిపత్యం పొందినంతగా సంతోషించి ఆ 3 పిల్లలతో ఆటపాటల్లో కాలం గడుపుతూ ఉండగా మాదిరి దుఃఖంతో ఇలా అనుకుంది. కుంతి తన కోరుకున్నట్టు 3 పిల్లల్ని కని వాళ్ళతో సంతోషం గడుపుతోంది. అక్కడ గాంధారి కూడా 100 మంది పుత్రులను కని భర్తతో సంతోషంతో గడుపుతోంది. కనుక ఆడజన్మ ఎత్తి కూడా సంతానం లేని దాన్ని గొడ్రాలని అనుకోవాల్సి వస్తోంది అని వాపోయింది. నకుల సహదేవుల జననం. ఈ విధంగా విలపిస్తూ మాదిరి ఒకరోజు భర్తతో కలిసి ఉన్నప్పుడు తన మనసులోని దుఃఖాన్ని వెళ్ళబోసుకుంది. నువ్వు కుంతీదేవి అనుగ్రహిస్తే ఆ మంత్ర మహిమ వల్ల నేను కూడా పుత్ర సంతానాన్ని పొందగలుగుతాను. నా మనసులో ఉన్న తాపమంతా తీరిపోతుంది అన్నది. ఆమె మాటలు విన్న పాండురాజు, ఓ మాదిరి, నువ్వు విడిచిపెట్టు, నేను కుంతి కూడా ఇదే ఆలోచనలో ఉన్నాము అని అంటూ కుంతీదేవిని పిలిచి మాదిరి కోరికను తెలిపి లోకాలన్నింటినీ మేలు చేసే అశ్విని దేవతల వలన నువ్వు సంతానాన్ని పొందు అని మాదిరితో చెప్పాడు. భర్త ఆదేశించినట్లే మాదిరి మంత్రోపదేశం చేత అశ్విని దేవతలను రప్పించగా వారి వలన మాదిరికి సూర్యచంద్రుల్లా వెలిగిపోయే తేజస్సు గల వాళ్ళు, దేవతాగణాలు కలిగిన వాళ్ళు ఆయన కవలలు పుట్టారు. అప్పుడు అశరీరవాణి సంతోషంతో ఆ పిల్లలకు నకుల సహదేవులని పేర్లు పెట్టింది. మహాబలవంతులైన యుధిష్ఠిర, భీమార్జున, నకుల సహదేవులు అనేవాళ్ళు దేవతల ప్రసాదం చేత పుట్టి వివేకవంతుల్ని కీర్తి గల వాళ్ళయ్యారు. పాండురాజు మునుల శాపం వలన శతశృంగ పర్వతం పైన ఉంటూ ఘోరమైన తపస్సు చేస్తూ దైవానుగ్రహం చేత 5 పుత్రులు పొందాడని కుంతి అన్నగారైన వసుదేవుడు విని చాలా సంతోషించాడు. తన పురోహితుడైన కశ్యపుడి చేత అనేక విలువైన రత్నాభరణాలని కానుకలుగా పంపాడు. కశ్యపుడు పాండురాజుకు, కుంతి, మాద్రులకు వసుదేవుని సందేశాన్ని వినిపించాడు. అక్కడే ఉండి పాండవుల 5 ఉపనయన కర్మలు చేసి వేదాధ్యయనం చేయించాడు. ప్రాణులన్నీ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. వసంత వర్ణన పక్షులన్నీ కొత్త చిగుళ్ళతో కమ్మటి పూలవాసనతో గుబాళించాయి. ఆ సువాసనలకు జోంకారం చేస్తూ తుమ్మెదలు గుంపులు చేరాయి. లేత చిగుళ్ళు పూల మొక్కలు తింటూ కోయిలలు గొప్ప గొంతు విప్పి గానం చేశాయి. సంపెంగ పదులు, అశోక వృక్షాలు ఆకులు కనిపించినంతగా పూశాయి. మంచి గంధం చెట్లు, అగర వృక్షాలు, అరటి తోటలు, తీపి మామిడి వృక్షాలు, అడవి అంతా కనుల పండుగైంది. తామరలు వేగపూసి కొలనంతా విస్తరించాయి. వికసించిన పూలతోనూ తేనె కారిపోయి కొలను నీటిపైన తేలింది. తేనె చల్లదనాన్ని, కమ్మదనాన్ని, సువాసనను ఆస్వాదిస్తూ తుమ్మెదలు విరామం లేకుండా జోంకారాలు చేస్తున్నాయి. పాండురాజు మరణం. ప్రాణులన్నింటినీ మోహింపజేసే పరవశుల్ని చేసేటటువంటి వసంతకాలంలో ఒకనాటి రాత్రి మన్మథునిచే ప్రేరేపించబడిన వాడే పాండురాజు మాదిరి దగ్గరికి చేరాడు. ఆవేశంతో పాండురాజు కింద ముని శాపాన్ని మరిచిపోయి మాదిరి భయంతోనూ దుఃఖంతోనూ ఎంత వారిస్తున్నా బలవంతం చేసి ఆమెతో సంభోగ సుఖాన్ని కోరాడు. పాండురాజు వెంటనే ప్రాణాలు విడిచాడు. అట్టి పాండురాజును కౌగురించుకుని మాదిరి ఏడుస్తూ ఉంటే కుంతి పిల్లలు పరుగున వచ్చారు. ఆ ఏడుపులు పెడబోపుట్టు సత్సంగ పర్వతం అంతా మారుమ్రోగింది. మునులంతా పరిగెత్తుకుని వచ్చారు. అప్పుడు కుంతి మాదిరితో, ఓ మాదిరి, నువ్వు ఆయన వద్ద నుండి యువతలకు వచ్చేయి. నేనే ఆయన ధర్మపత్నిని. ఆయన లేకుండా నేను జీవించలేను. నువ్వు పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకో అంది. కుంతి మాటలు మాదిరిని పిచ్చిదాన్ని చేశాయి. మాదిరి కుంతితో ఇలా అంది. మాదిరి సహగమనం. కుంతి, నీ మంత్ర మహిమ చేతే కురువంశాన్ని నిలబెట్టావు. పాండురాజుకు ఎక్కువ సంతోషాన్ని కలిగించే పుణ్యలోక ప్రాప్తికి అర్హుణ్ణి చేశావు. ఆయన కోరిక పూర్తిగా నెరవేరింది. నేను ఈ లోకాన్ని భర్తను కోరుకునేదేమీ తీర్చలేకపోయాను. అందువల్ల పై లోకాల్లో ఆయన వెంటే ఉంటూ
ఆ లోటు తీరుస్తాను. మునిశాపం నేను ఎరుగుదును, ఆయన జాగ్రత్త లేని దాన్ని అయ్యాను. అటువంటి నేను దైవాంశ సంభూతురాలనై ఈ 5 కొడుకులను కూడా సరిగ్గా చూసుకోలేను. కాబట్టి నన్ను అడ్డుకోకు, పిల్లలందరికీ నువ్వే జాగ్రత్తగా కాపాడు అని చెప్పి వేలాది మంది మహర్షులు మొక్కి భర్త శవంతో పాటు తను కూడా చితికెక్కి మంటల్లో మారితే ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత మునులంతా పాండురాజు మాద్రుల అస్థి సంచయనం చేసి కుంతిని పిల్లలను ఓదార్చారు. మునులంతా కలిసి అలా అనుకున్నారు, ఇక పాండురాజు రాజ్యాన్ని సంపదలను వద్దనుకుని తపస్సు చేసుకుంటున్న మనల్ని నమ్ముకుని నిశ్చయంగా ఉన్నాడు. ఇప్పుడు కుంతీదేవిని కొడుకుల్ని మనం అప్పచెప్పి తను నిశ్చింతగా స్వర్గానికి వెళ్ళాడు. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పాండవుల్ని హస్తినాపురాన్ని తీసుకుని పోయి కురి పెద్దలకు అప్పగించాలి అనుకున్నారు. పాండవుల్ని ధృతరాష్ట్రునికి అప్పగించుట. మునులంతా కలిసి కుంతీదేవిని పిల్లల్ని వెంటబట్టుకుని హస్తినాపురానికి వెళ్ళారు. పురజనులంతా పాండురాజు దైవానుగ్రహం చేత పిల్లల 5 కన్నాడట. వాళ్ళ తేజస్సు చూస్తూ ఉంటే నిజంగా దేవతల అనుగ్రహం చేత పుట్టినట్లుగానే కనిపిస్తున్నారని చెప్పుకుంటూ వాళ్ళని చూసేందుకు జనం గుంపులుగా ఎగబడి చూశారు. 1000 మంది మునులు వెంట రాగా కుంతి పాండుపుత్రుడు రాజభవనాన్ని చేరగానే మంత్రులు, పురోహితులు, బ్రాహ్మలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎదురెళ్లి వాళ్ళ లోపలికి తీసుకెళ్లారు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక మొదలైన వారంతా ముందుగా మునులకు నమస్కరించి పాండవులను ప్రేమగా ఎత్తుకుని కుంతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గౌరవించారు. పాండురాజు మరణానికి దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడు, విదురుడు గాంధారిలను ఓదారుస్తూ మునులలో పెద్దవాడైన ఒక ముని ఇలా అన్నాడు, సూర్యునితో సమానమైన తేజస్సు గల పాండురాజు గొప్ప తపస్సు చేసి యమ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతల అనుగ్రహంతో 5 కొడుకులను కన్నాడు. పాపరహితుడైన పాండురాజు 17 రోజుల క్రితమే స్వర్గానికి వెళ్ళాడు. అతని భార్య మాదిరి కూడా ఆయనతో పాటు స్వర్గానికి వెళ్ళింది. వాళ్ళిద్దరు అస్థికల్ని జాగ్రత్త చేసి తీసుకుని వచ్చాము. ఉత్తర క్రియలు శాస్త్రీయంగా జరిపి సంస్కరించండి. ఈ కుంతీదేవి భర్తతో పాటే సాగమనం చేయాలనుకుంది. మేమంతా కలిసి పిల్లల్ని పెంచి పెద్ద చేసేందుకోసం ప్రాణాలు నిలుపుకోమని అర్థించాము. ఈ కొడుకులు 5 కురువంశాన్ని వృద్ధి చేస్తారు. యుధిష్ఠిర, భీమార్జున, నకుల, సహదేవుల అందరికీ దేవతా ప్రభావం గల పేర్లను ఆకాశవాణియే పెట్టింది. బ్రహ్మర్షులే వీరికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిస్తున్నారు. కురువంశంలో పెద్దలైన మీరే వీరిని పెద్ద చేయండి అని చెప్పి ఆ 1000 మంది అంతర్ధానమయ్యారు. వ్యాస, భీష్మ, ధృతరాష్ట్రుల అనుమతితో విదురుడు బ్రాహ్మణులను చెప్పినట్లుగా పవిత్ర స్థలంలో అస్థికులకు సంస్కారం జరిపించి యథావిధిగా దానాలు చేసి ఉత్తరకీళ్లు పూర్తి చేయించారు. ఆ తర్వాత కృష్ణ ద్వయంపాయనుడు వాళ్ళందరినీ ఓదార్చి సత్యవతితో రహస్యంగా ఇలా అన్నాడు, బాగా ఆలోచించి చూస్తే సంసారం ఎండమావుల అతి చంచలం అనిపిస్తోంది. సంపదలు అశాశ్వతాలే. రాబోయే రోజుల కంటే గడిచిపోయే రోజులే మేలనిపిస్తుంది. ధృతరాష్ట్రుని కొడుకులంతా దుర్మార్గులు, కయ్యాన్ని కాలు దూవుతారు. వాళ్ళు మామూలుగా కురువంశం నాశనం కాబోతోంది. ధృతరాష్ట్రుడికి ఎటు తప్పదు కనుక మీరంతా తపోవనానికి వెళ్ళిపోండి అన్నాడు. వ్యాసుని ఉపదేశాన్ని తీసుకుని సత్యవతి కోడళ్ళైన అంబిక, అంబాలికలను తీసుకుని అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ కొంతకాలానికి శరీర త్యాగం చేశారు. కురు పాండవుల బాల్య క్రీడలు. ధృతరాష్ట్రుడు తన పిల్లలు తన తమ్ముని పిల్లల్ని అన్న అరమరిక లేకుండా పెంచుకొస్తున్నాడు. కౌరవులు, పాండవులు ఇంకా బాల్యావస్థలోనే ఉండడం వలన ఆటలంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. అయితే ఇన్ని రకాలైన ఆటలాడినా వారందరిలోకి భీమసేనుడే పైచేయిగా ఉండేది. ఒక్కొక్కప్పుడు భీముడి పైన కసితో 10-15 మంది ఒకేసారి భీముడి మీద పడి ఊపిరాడకుండా చేయాలనుకునేవారు. భీముడు వారి ఆటలు సాగనిచ్చేవాడు కాడు. కాసేపట్లోనే వారందరినీ కింద పడేసి తానే పైకెక్కి కూర్చునేవాడు. అంతటితో ఆగకుండా అంతమంది రెక్కలు చేతులు పుచ్చుకొని బరబర నెలపైన ఈడ్చుకొస్తూ ఉంటే వాళ్ళ వీపు మీద చర్మాలు లేచిపోయి పుండ్లయ్యేవి. అంతా కలిసిన జలక్రీడలు ఆడేటప్పుడు భీముడు ధృతరాష్ట్ర సంతానంతో 10 మందిని ఒక్కొక్క భుజం పైన ఎక్కించుకొని వాళ్లతో పాటే నీళ్లలో మునిగినప్పుడు వారంతా ఊపిరాడక గిరగిలా కొట్టుకునేవారు. అట్లాగే వాళ్ళ పండ్లు కోయడానికని చెట్టెక్కినప్పుడు భీముడు ఆ వృక్షాల మొదలు పట్టుకొని గట్టిగా ఊపేవాడు. దాంతో పండ్లతో పాటు వాళ్ళు కూడా నేలపైన పడేవారు. దుశ్శాసనుడు మొదలైన వారంతా భీముడి చేతిలో చావుదెబ్బలు తినేవారు. భీముడితో బాధలు పడలేక దుర్యోధనుడు, దుశ్శాసనుడు శకునితో ఆలోచించి బలగర్వంతో విజృంభించిన భీముడిని చంపేద్దాం, బలహీనుడైన ధర్మరాజును చెరసాలలో పెట్టి బంధిద్దాం, మనకు శత్రువులు అనేవాడు లేకుండా పోతాడు, అప్పుడు నా కత్తికి ఎదురుండదు, ఈ భూమండలాన్నంతా నేను ఒక్కడనే అఖండ కీర్తితో పరిపాలిస్తాను అన్నాడు. దురాలోచన గలవాడైన దుర్యోధనుడు భీష్ముడు తెలియకుండా భీముడికి
ఏ విధంగా కీడు చేయాలా అని తల పగలగొట్టుకుంటూ ఉండగా ఒక రోజున భీముడు ఒకడే 100 మంది కౌరవులతో జలక్రీడలాడి అందరినీ జయించి అలసిపోయి గంగ ఒడ్డున పడుకున్నాడు. నీళ్లపై నుండి వచ్చే చల్ల గాలికి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. దుర్మార్గుడైన దుర్యోధనుడు ఇదే సరైన సమయం అని తలచి బలమైన తీగలతో కట్టించి గంగా నదిలోకి త్రోయించాడు. నీళ్లలో పడిపోగానే భీముడికి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా తీగలతో కట్టి ఉండడం చూసి ఇది దుర్యోధనుల పని అని అనుకున్నాడు. ఒకసారి ఒళ్ళు విరవగానే వజ్రం లాంటి కఠినమైన శరీరాన్ని కట్టిన తీగలన్నీ పుట్టుకొని తెగిపోయాయి. కర్మబంధాలు తెగిపోయినట్లు, పురుషుడు స్వర్గానికి పోయినట్లు కట్లన్నీ తెగిపోగా భీముడు నీడల నుండి బయటకు వచ్చాడు. ఇంకో రోజున భీముడు గాఢ నిద్రలో ఉండగా సారథిని పురుగొలిపి భయంకరమైన నల్ల త్రాచు పాము చేత అవయవాలన్నిటిపైన కనిపించాడు. వజ్రం లాంటి భీమసేనుడు శరీరం యొక్క చర్మాన్ని కూడా ఆ పాము కొరలు చేర్చలేకపోయాయి. మెలకువ రాగానే భీముడు ఆ పామును నేలకేసి కొట్టగా అక్కడికక్కడే చచ్చిపోయాయి. ఎడమ చేత్తో సారథిని ఒక గుద్దు గుద్దగా అతడి ముక్కు నోరు రక్తంతో ఏకమయ్యాయి. మరొక రోజున దుర్యోధనుడు ఎవరికి తెలియకుండా అన్నంలో విషం కల్పించి పెట్టించాడు. ఆ విషయం తెలుసుకున్న యుధిష్ఠుడు సమబుద్ధి కలవాడే భీముడిని ఆ విషాన్నం తినవద్దని వారించాడు. ఆయన భీముడు లెక్క చేయకుండా తినేశాడు. ఆ అన్నమంతా జీర్ణమై రక్తంతో కలిసి అమృతమైంది. భీముని చంపే ప్రయత్నాన్ని విఫలం కావడంతో ఖిన్నుడైన దుర్యోధనుడు పాండవులందరినీ ఒకేసారి చంపేయాలని ఆలోచించాడు. ఇంతలో భీష్ముడు కురు పాండవులిద్దరినీ కలిసి కృపాచార్యుడు ద్రోణాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకోమని ఏర్పాటు చేశాడు. జనమేజయుడు వైశంపాయనితో, ఓ మహర్షి, కృపుడు ద్రోణుడి చరిత్ర ఎటువంటిది? వారు కురు పాండవుల గురువులు ఎట్లా అయ్యారు? ఆ వృత్తాంతం అంతా చెప్పు అన్నాడు. కృపాచార్యుని జన్మ వృత్తాంతము. గౌతముడనే మహామునికి శరద్వంతుడనే కుమారుడున్నాడు. అతడు గొప్ప తేజస్సు గలవాడే. అయినా వేద విద్యలందు ఇష్టం లేనివాడే. ధన విద్య అందే ఎక్కువ మక్కువ చూపాడు. బ్రాహ్మణులు వేదాన్ని ఎంత ఎక్కువ మక్కువతో చదువుతారో నేను విలువిద్యను అంత సరితో అభ్యసిస్తానని తలచి మహానిష్టతో తపస్సు ప్రారంభించాడు. అతని తపస్సును భయపడిన దేవేంద్రుడు అతని తపస్సు భగ్నం చేయమని జలపద అనే యౌవనవతిని పంపాడు. దేవేంద్రుడు మనసు తెలుసుకున్న మన్మధుడు కూడా ఆ జలపద వెంట పోయి శరద్వంతుడు హృదయంలో మన్మథ రాగం పట్టేట్లు చేశాడు. దాంతో శరద్వంతుడు కళ్ళు తెరవగానే జలపదను చూసి మోహంతో ధనుర్బాణాలతో పాటు అతడి వీర్యం కూడా కింద పడింది. తన తపోభంగమని తెలుసుకున్న శరద్వంతుడు అతని ఆశ్రమాన్ని వదిలి మరొక చోట తపస్సు ప్రారంభించాడు. శరద్వంతుని వీర్యం ఒక రెల్లు మొక్క కాండంపై పడి 2 భాగాలైంది. దాంట్లో నుండి ఒక బాలుడు ఒక బాలిక పుట్టారు. వేటకు వచ్చిన సంతనుడు అనే మహారాజు అక్కడే పడి ఉన్న ధనుర్బాణాలని జింక చర్మాన్ని చూసి ఈ పిల్లలు ఎవరో ధనుర్వేద పండితులైన బ్రాహ్మణుడి పిల్లలే ఉంటారని వారి యందు కృప కలవాడే ఇంటికి తీసుకుని పోయి పెంచుకుంటున్నాడు. కృపతో పెంచుకుంటున్నాడు కాబట్టి ఆ బాలుడికి కృపుడని, ఆ బాలిక కృపి అని పేర్లు పెట్టాడు. ఇది ఇట్లా ఉండగా ఒక రోజున శరద్వంతుడు ఆ పిల్లలిద్దరు తన పిల్లలేనని రాజుతో చెప్పి వాళ్ళిద్దరిని తానే పెంచసాగాడు. కృపుడు ఉపనయనం చేసి బ్రాహ్మణుల వద్ద వేదాలు చెప్పించి ఆత్మజ్ఞానం కలవానిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. రాధ గజ త్వరగ పదాది బలాలతో సంబంధం ఉన్న ధనుర్వేదాన్ని ప్రయోగాన్ని నేర్పి ధనుర్విద్యా పండితుల మెచ్చుకునేట్లుగా తానే దగ్గరుండి నేర్పించాడు. అటువంటి కృపాచార్యుని భీష్ముడు రప్పించి తన మనములకు విలువిద్య నేర్పమని వినియోగించాడు. ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతము. సత్పురుషుల చేత ప్రశంసించదగిన వాడు పవిత్రుడు అయిన భరద్వాజ మహర్షి గంగా ద్వారం దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. ఆ రోజున గంగా స్నానానికి వెళ్ళినప్పుడు గుర్తాచి అనే అప్సరస కూడా అక్కడే స్నానం చేస్తోంది. ఎప్పుడో పెనుగాలి వీచి ఆమె ఒంటిపై ఉన్న వస్త్రం కాస్త గాలికి కొట్టుకుపోయింది. అప్పుడు ఆ గుర్తాచి భరద్వాజుని కంటపడింది. వెంటనే అతని మనసులో మన్మథరాగం అతిశయించడంతో వీర్యస్ఖలనమైంది. అతడు ఆ వీర్యాన్ని ఒక కలశంలో భద్రపరచగా దాని నుండి శుక్రుడు అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడైన పృషతుడు పాంచాల దేశానికి రాజు. అతి ధర్మరాజుని ఆశ్రమానికి సమీపంలోనే మరో ఆశ్రమం నిర్మించుకుని కఠినమైన తపస్సు చేశాడు. ఒక రోజున అతని ఆశ్రమం దగ్గరలో ఉన్న పూలు కోసుకుంటున్న మేనక అనే అప్సరసను చూసి వెంటనే మోహం ఏర్పడి వీర్యస్ఖలనమైంది. అతడు ఆ వీర్యాన్ని పాదం కింద తొక్కిపెట్టగా అందు నుండి మరుత్తు అంశతో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు ద్రుపదుడు అనే పేరు పెట్టి భరద్వాజ ఆశ్రమంలోనే ఉంచి వేదము విలువిద్య నేర్పించాడు.
పృషదుడు మరణానంతరం ద్రౌపదుడ పాంచాల దేశానికి రాజయ్యాడు. ద్రోణుడు వేషుడనే మహాముని వద్ద ధనుర్విద్య నేర్చుకుని ఆయన అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం ఇంకా అనేక దివ్యాస్త్రాలను పొందాడు. ద్రోణుడు తండ్రి అయిన భరద్వాజుని ఆజ్ఞ ప్రకారం పుత్రుని పొందేందుకు కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. ఆమె వలన అశ్వత్థామ అనే పుత్రుని పొందాడు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి అని ఏది అడిగినా ఇస్తాడని విని ద్రోణుడు అతడిని ఏదైనా ధన సహాయం చేయమని అడిగాడు. అందుకు పరశురాముడు, ఓ ద్రోణ, నా వద్ద ఉన్న ధనమంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చేశాను. సముద్రుడు వడ్డాణంగా ధరించిన భూమినంతా కశ్యప మహర్షికి ఇచ్చాను. ఇప్పుడు నా వద్ద మిగిలినదల్లా శస్త్రాస్త్రాలు, నా శరీరం మాత్రమే. చెప్పు, ఈ రెండింటిలో నీకేది కావాలని, నీకు కావాల్సిన వాటిని తీసుకో, తప్పకిస్తాను అన్నాడు. అప్పుడు ద్రోణుడు, ఓ పరశురామ, అటువంటి సంపదలైన శస్త్రాలతో సాటి రావు కనుక నాకు శస్త్రాలు నువ్వు సంతోషంతో స్వీకరించి కృతార్థుని అవుతాను అన్నాడు. అటు పిమ్మట పరశురాముని దివ్యాస్త్రాన్ని, వాటి ప్రయోగ సూక్ష్మాన్ని, మంత్రాలను పొందాడు. అక్కడ నుండి ధనాన్ని కోరి చిన్ననాటి స్నేహితులైన ద్రౌపదుని వద్దకు వెళ్ళగా, మిత్రమా, నేను నీకు బాల్యమిత్రులను, ఒకే గురువు వద్ద చదువుకున్నాము అని స్నేహపూర్వకంగా మాట్లాడాడు. ద్రౌపదుడు ద్రోణుని మాటలు సహించలేకపోయాడు. ద్రోణుడితో ఇలా అన్నాడు. ద్రౌపదుడు ద్రోణుని అవమానించుట, ఓ బ్రాహ్మణుడా, నువ్వెక్కడ, నేనెక్కడ? ఒక మహారాజుకు ఒక పేద బ్రాహ్మణికి స్నేహం అంటావేమిటి? ఇది లోక విరుద్ధం కాదా? అన్యాయం కూడాను. ధనవంతులతో దరిద్రుడికి, పండితులతో మూర్ఖుడికి, మునికి కిరాతకులకి, వీరాది వీరునికి, పిరికి పదతో స్నేహం ఎక్కడైనా పొసగుతుందా? కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జీలు కావాలంటారు. నువ్వు వినలేదా? అంతేకాదు, రాజుల అవసరాన్ని బట్టి మిత్రుల్ని శత్రువులను ఏర్పరచుకుంటారు. నా వంటి రాజు నీ వంటి పేదవారితో అర్ధాంతరంగా స్నేహం ఎందుకు చేయాలి చెప్పు అని ద్రౌపదుడు తిరస్కరించడంతో ద్రోణుడు భార్య పిల్లవాడిని తీసుకుని రాజ్యం వదిలి హస్తినాపురానికి బయలుదేరాడు. దారిలో కురురాజు రాకుమారులు బంతి ఆట ఆడుకుంటూ ఉండగా బంతి బావిలో పడింది. ఆ బంతిని బావి నుండి తీసే మార్గం తెలియక బావిలోకి తొంగి చూస్తున్నారు. అటువంటి సమయంలో ద్రోణుడు హస్తినాపురానికి వచ్చుట, ఓ రాకుమారులారా, మీరంతా భరతవంశంలో పుట్టారు. శస్త్ర విద్యాలలో మహాప్రసిద్ధి చెందిన కృపాచార్యుని శిష్యులై ఉండి ఉపాయం ఆలోచించకుండా ఒకరి ముఖం చూసుకుంటూ బావిలోకి తొంగి చూస్తూ కాలయాపన చేయడం మీకు తగదు. ఇప్పుడు మీరంతా చూస్తూ ఉండగానే నేను బాణాలతో బంతిని బయటికి తీస్తాను, చూస్తూ ఉండండి అని ఒక బాణంతో బంతి గుచ్చుకునేట్లు చేశాడు. మరొక బాణం మొదటి బాణాన్ని గుచ్చుకునేట్లు చేశాడు. అలా త్రాడులాగా చివరి బాణాన్ని పట్టుకుని ఉడుపుగా బంతిని బయటికి తీసి రాకుమారి చేతిలో పెట్టాడు. రాకుమారులు ఉదంతాన్ని భీష్ముడికి చెప్పారు. ద్రోణుని గూర్చి భీష్ముడు ముందే విని ఉన్నాడు. అందువల్ల సంతోషంగా ద్రోణుని వద్దకు వెళ్ళి, ఓ ద్రోణాచార్య, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ ప్రయాణం ఎంత దూరం? మీకు ఎక్కడ ఉండటం ఇష్టం అని అడిగాడు. ద్రోణుడు ఇలా అన్నాడు, నా పేరు ద్రోణుడు, భరద్వాజ మహర్షి కుమారుణ్ణి. అగ్నివేశుడు అనే మహర్షి దగ్గర బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ వేదాధ్యయనం చేశాను. నేను ఆయన దగ్గర ధనుర్విద్య నేర్చుకున్న కాలంలో పాంచాల రాజు అయిన పుషత్తుని కుమారుడు ద్రౌపదుడు నాకు కూడా నాతో పాటు విద్యాభ్యాసం చేశాడు. నేను పాంచాల దేశానికి రాజు అయినప్పుడు నా దగ్గరికి రా, నాతో పాటు నీకు రాజభోగాలు అనుభవించేట్టు చేస్తాను అని పాటించాడు. ద్రౌపదుడు రాజయ్యాడు. నేను మా తండ్రి గారు చెప్పినట్లే కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాను. మాకు అశ్వత్థామ అనే కొడుకు కలిగాడు. నేను ధనహీనుడినైనా కూడా వ్యక్తుల యోగ్యత గుర్తించని రాజులను ఆశ్రయించడం ఇష్టం లేకపోయింది. అట్లాగాని చెడు దానాలు తీసుకుని కుటుంబ గడుపు కూడా మనస్కరించడం లేదు. ఎట్లాగో ధర్మ మార్గం విడవకుండా జీవితం గడుపుకొస్తున్నాను. నా కుమారుడు తోటి వాళ్ళంతా పాలు తాగుతూ ఉంటే నా కుమారుడు కూడా నాకు కూడా పాలు కావాలని పట్టుబట్టేవాడు. వాడి పట్టుదల ఒక పక్క, నా దారిద్ర్యం మరొక పక్క నన్ను పీడిస్తూ ఉండగా నా బాల్యమిత్రుడు ద్రౌపదుని మాటలు గుర్తుకొచ్చాయి. అతడు పాంచాల దేశానికి రాజు. గొప్పగా ధన సహాయం చేయకపోయినా 2 పాడి ఆవులనైనా ఇవ్వకపోతాడా అన్న ధైర్యంతో వాడి వద్దకు వెళ్ళి నేను పరిచయం చేసుకుని పాత స్నేహాన్ని జ్ఞాపకం చేశాను. నేను ఒక రాజును, నువ్వు ఒక పేద బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహం ఏమిటి పోమన్నాడు. ఆ విధంగా అతడు అవమానించిన తర్వాత ఇక ఆ రాజ్యంలో ఉండకూడదనుకున్నాను. భార్యను పిల్లవాడిని తీసుకుని బయలుదేరాను అని ద్రోణుడు తన వృత్తాంతాన్ని చెప్పగా భీష్ముడు వెదకపోయే కాలికి తగిలినట్టు సంతోషించి ద్రోణుని పూజించి ధనధాన్యాదులతో గౌరవించి తృప్తిపరిచాడు. బుద్ధిశాలి అయిన భీష్ముడు తన మనవలందరినీ ద్రోణుని చూపించి వీళ్ళందరినీ విలువిద్యలో ప్రావీణ్యులు చేయమని కోరాడు. ద్రోణుడు ఆ బాలులందరినీ దగ్గరకు తీసుకుని
నేను మీకు విలువిద్య చక్కగా నేర్పిస్తాను. మీలో ఎవరు నా కోరిక తీరుస్తారో చెప్పండి అని అడుగగా కౌరవులంతా మౌనం వహించారు. అర్జునుడు ఒక్కడే నేను తీరుస్తానని ముందుకొచ్చాడు. ఆ విధంగా నేను తీరుస్తానని ముందుకు వచ్చిన అర్జునుడిని ప్రేమతో కౌగిలించుకుని రాజకుమారులందరికీ విలువిద్య నేర్పుతూ ఉండగా పలు దేశాల నుండి రాకుమారులు వచ్చి వారితో కలిసి విలువిద్య నేర్చుకునేవారు. దారిలో రాధేయుడనేవాడు కూడా ఉన్నాడు. అతడు అర్జునుడు అంటే ద్వేషం వహిస్తూ దుర్యోధన పక్షాన చేరేవాడు. ఇది ఇట్లా ఉండగా అశ్వత్థామ కూడా కర్ణుడితో కలిసి అర్జునుడిపై స్పర్ధ వహించి ఉండేవాడు. చీకట్లో బాణాలు సంధించడం అర్జునుడు నేర్చుకోరాదన్న తలంపుతో అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టవద్దని వంటవాడిని ఆజ్ఞాపించాడు. వంటవాడు కూడా అట్లాగే నేను చీకట్లో అన్నం పెట్టేవాడు కాదు. ఒకరోజు రాత్రి అర్జునుడు అన్నం తింటూ ఉండగా ఉన్నట్లుండి పెద్ద గాలి వీచి దీపం ఆరిపోయిన అన్నం తినడం కూడా చీకట్లోనే ఆపకుండా చీకట్లోనే తిని ఆ విధంగానే విద్యలన్నీ కూడా సాధన చేసి నేర్చుకోవచ్చని గ్రహించి పట్టుబట్టి చీకట్లో కూడా విలువిద్యను సాధన చేశాడు. అప్పుడు దుర్యోధనుడు నల్లని వింటి తాడు ధ్వనిని విన్న ద్రోణుడు సంతోషంతో అక్కడికి వచ్చి అర్జునుడికి గల పట్టుదలను గురుభక్తిని ఎంతో మెచ్చుకున్నాడు. లోకంలో నీకంటే అధికుడు ఎవడు లేకుండా ఉండేట్లు నీకు శిక్షణ ఇస్తానన్నాడు. ద్వంద్వ యుద్ధం, సంకుల యుద్ధం పద్ధతి రథం మీద నుండి నేల మీద, గుర్రం మీద, ఏనుగు మీద కూడా దృఢం చేసి ఛత్రం అనే స్థితిలో బాణాలు వేయడాన్ని బహువిధాలైన వ్యూహాన్ని ఛేదించడాన్ని ఉపాయాన్ని రహస్యాలను నేర్పి పూర్వం పరశురాముడు కూడా ఇంతటి వాడు కాడనిపిస్తాడు అని అన్నాడు. ఏకలవ్యుడు ద్రోణుని గురువుగా చేసుకుంటా ఒక్క ధనుర్విద్యే కాకుండా గద, ఈటె, కత్తి, తోమరం, కుంతం, శక్తి మొదలైన ఆయుధాలను ఉపయోగించడం నేర్పరులను చేస్తూ ద్రోణాచార్యుల కీర్తి విన్న ధనుడనే ఎరుకుల రాజు కొడుకును ఏకలవ్యుడు అనేవాడును ద్రోణాచార్యుని వద్ద విద్య నేర్చుకోవాలని వచ్చాడు. అతని ఏరుకుల వారిని కొడుకు కావడం వల్ల ద్రోణాచార్యులు అతనికి విద్య నేర్పడానికి అంగీకరించలేదు. అప్పుడు ఏకలవ్యుడు నిరుత్సాహపడకుండా అడవిలోకి పోయి మట్టితో ద్రోణాచార్యుల ప్రతిభను చేసి గురువుగా పూజిస్తూ విలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఒకనాడు కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని అనుమతిని పొంది అడవిలో వేటకని వెళ్ళారు. అట్లా అడవిలో తిరుగుతూ ఉండగా వారితో తెచ్చుకున్న వేట కుక్క దారి తప్పి ఏకలవ్యుడు సాధన చేస్తున్న చోటుకు పోయి మరగడం ప్రారంభించింది. అతడి కుక్క మరగటం ఉండేట్లుగా 7 బాణాలను ప్రయోగించి అతి నేర్పుతోనే ఆశ్చర్యం కలిగేటట్లుగా ప్రయోగించి కుక్క మరగకుండా చేశాడు. ఆ కుక్క రాకుమారులుంటే చోటుకు పోయింది. దాని నోటికి కొట్టిన బాణాలని ఆ నేర్పరితనాన్ని చూసి రాకుమారులంతా ఆశ్చర్యపోయారు. ఆ కొట్టిన వాడి కోసం వెతుకుతూ ఉండగా ధనస్సు బాణాలు పట్టుకుని ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తిని చూశారు. అతడు జింక చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. నల్లటి అతని శరీరం అంతా మురికితో దుర్వాసన కొడుతుంది. రాకుమారులంతా అతని నేర్పరితనాన్ని మెచ్చుకుని ఎవరని అడిగారు. అతడు నేను హిరణ్యధ్వనుడనే ఎలుకలరాజు కుమారుణ్ణి, ద్రోణాచార్యుల శిష్యుణ్ణి, నన్ను ఏకలవ్యుడంటారు అన్నాడు. రాకుమారులంతా హస్తినాపురానికి పోయి ద్రోణాచార్యుల వారికి ఉదంతానంతా చెప్పారు. అర్జునుడు మాత్రం ద్రోణుడు ఒంటరిగా ఉన్నప్పుడు విలువిద్యలో నీకంటే అధికుడెవడు లేకుండా నేర్పుతానని నాతో అన్నావు గురువర్య. ఈ రోజు నాకే కాదు ముల్లోకాలకి అధికుడైన ఒక ఎరుకుల యువకుడిని చూశాము గురువర్య. నేను చెప్పే మాట అసత్యమైనది కాదు. ఆ ఎరుకుల వాడు విలువిద్య నైపుణ్యం నాకంటే మీకంటే ఈ లోకంలో అందరికంటే అధికుడు, మహాబలవంతుడు. మీది మిక్కిలి అతడు మీకు ప్రియ శిష్యుడట కదా అన్న అర్జునుడు మాటలు విన్న ద్రోణుడు అదిరిపడ్డాడు. పదండి చూద్దాం అని వారందరినీ వెంటబెట్టుకుని అడవికి వెళ్ళాడు. వాళ్ళు అట్లా రావడం ముందే చేసుకున్న ఏకలవ్యుడు వారికి ద్రోణునికి నమస్కరించి తన శరీరాన్ని సంపదను ఆయనకు సమర్పించి చేతులు జోడించి నిలబడ్డాడు. ద్రోణుడు అతన్ని చూసి అయితే నా గురుదక్షిణ ఇవ్వు అన్నాడు. అందుకు సంతోషించిన ఏకలవ్యుడు ఇది నా దేహం, ఇది నా ధనం, వీరంతా నా సేవకులు, ఇందులో మీకేది ఇష్టమో అది తీసుకోండి అన్నాడు. అయితే నీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు ఇవ్వు అని ద్రోణుడు అడిగాడు. ఎందువలనంటే ఏకలవ్యుడు కుడి చేతి బొటన వేలిని పోగొట్టుకోవడం వలన అతడు విలువిద్యా సంపద పోగొట్టుకున్నవాడవుతాడు. అందువల్ల అర్జునుడితో ఉండే దుఃఖం తొలగిపోతుంది. అంతేకాదు విలువిద్యలో ఇతరులు నీకంటే అధికులు కాకుండా నీకు నేర్పుతానని లోగడ ద్రోణుడు అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. భీముని బలాన్ని, అర్జునుడి విలువిద్యా నైపుణ్యాన్ని చూసి దుర్యోధనాదులు సహించలేకపోయారు. ఇట్లా ఉండగా ఒకరోజు ద్రోణుడు
కుమారుల విలువిద్య నైపుణ్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. భాష అనే పక్షిని ఒక చెట్టు కొమ్మను కట్టి అందరినీ ధనుర్బాణాలతో సిద్ధంగా ఉండమన్నాడు. తాను చెప్పినట్లే చెప్పిన వారు మాత్రమే బాణాలని సంధించాలని చెప్పాడు. అంతా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ధర్మరాజును పిలిచి ఆ చెట్టు కొమ్మను కట్టిన పక్షి కనిపిస్తోందా అని అడిగాడు. అప్పుడు ఆ ధర్మరాజు చెట్టు కొమ్మలు, ఆకులు, కొమ్మ కట్టిన పక్షి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయన్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణుడు, నీకు లక్ష్యంపై గురి కుదరలేదు కాబట్టి నువ్వు పక్షిని కొట్టలేవు అన్నాడు. అదేవిధంగా దుర్యోధనాదుల్ని, భీమ, నకుల, సహదేవుల్ని కూడా అడిగాడు. వాళ్ళు కొంచెం ఇంచుమించుగా ధర్మరాజు చెప్పినట్లే చెప్పారు. చివరగా అర్జునుడు అడిగాడు, గురుదేవ, పక్షి తలను నిశితంగా చూస్తున్నాను, పక్షి తప్ప మరేది నాకు కనిపించడం లేదు అన్నాడు. అతని నిశిత దృష్టికి మెచ్చుకుని ద్రోణాచార్యుని ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ అందుకుని అర్జునుడు బాణాన్ని వదిలాడు. పక్షి తల తిగి వెంటనే నేలపై పడింది. ఈ విధంగా అర్జునుడు నిశిత దృష్టిని పరీక్షించి అతని విలువిద్య రహస్యాలను బోధించాడు. ఒకరోజు ద్రోణుడు శిష్యులందరినీ వెంటబెట్టుకుని గంగా స్నానానికి వెళ్ళాడు. ద్రోణుడు గంగా నదిలో నిలబడి అనుష్ఠానాలను నిర్వర్తిస్తున్నాడు. ఇంతలో ఒక భయంకరమైన మసలు వచ్చి ఆచార్యులు వారి పిక్క పట్టుకుంది. ద్రోణుడు దాని బారి నుండి తనంత తానే బయట పడగలడు. ఆయన ఒడ్డున ఉన్న శిష్యులతో ఆ మొసలిని చంపి నన్ను రక్షించమని ఆజ్ఞాపించాడు. ఆ కురుకుమారులు ఎవరునూ సమర్థులు కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు కుమారస్వామి వంటి శక్తి గలవాడు, ఇంద్రుని పుత్రుడు అయిన అర్జునుడు గురువుగారిని బాధించని విధంగా 5 బాణాలు సంధించి ఆ మొసలిని చంపాడు. అర్జునుని శక్తి సామర్థ్యాలను సమయస్ఫూర్తిని మెచ్చుకున్న ద్రోణుడు తనలో ఇట్లా అనుకున్నాడు, ద్రౌపదిని ఓడించగల సామర్థ్యం అర్జునుడికి ఉన్నదని నమ్మి అనేక దివ్యాస్త్రాలను అతనికి ఇచ్చాడు. శ్రీ మహాభారతంలో సుష్మాశ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా కుకింగ్ ఛానల్ కూడా ఉందండి, దాన్ని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. దాన్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా పారాయణం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, నాకు సపోర్ట్గా ఉంటుందండి.